ఇప్పుడంతా క్వాంటమ్, రోబోటిక్సు, ఎనర్జీ సెక్టరు, స్పేసు, డేటా సెంటర్సు, క్లైమేట్కి సంబంధించింది, రేర్ ఎర్త్ మెటీరియల్స్, అగ్రికల్చర్లో టెక్నాలజీసు, మెడికల్లో లాట్ ఆఫ్ రీసెర్చ్, డ్రగ్ డిస్కవరీ, ఇట్లా రకరకాల థింగ్స్ అన్నీ కూడా మీకు వస్తున్నాయండి. ఇవన్నీ కూడా ఇన్ని రకాలు మీకు ఎప్పుడైతే మీకు వస్తున్నాయో దీని అంతా దృష్టిలో పెట్టుకుని ఆ కోర్సెస్లోకి వెళ్ళాలి. దయచేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు సిఈసీలు హెచ్ఈసీలు జాయిన్ 12th వరకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. మీరు ఇంజనీరింగ్ వెళ్ళొద్దు, ఐఐటీలు కొట్టద్దు, వీలున్నంత వరకు మ్యాథ్స్లో ఉండండి అమ్మా దయచేసి. దేనికి వెళ్ళాలన్నా తర్వాత మీరు ఏం గంతులు ఎత్తారో గంతులేసి తగలడండి కనీసం. అక్కడ దాకా మాత్రం దయచేసి ప్లానింగ్ కరెక్ట్గా చేయండి. సరే, ఏ బోర్డుకి వెళ్తే బెటరో ఏంటి అన్నది ఏదైతే ఉంటుందో నేను సపరేట్గా వీడియో చేస్తానండి. ఎందుకంటే ఇందులో నేను కలపదలుచుకోలేదు. 10th క్లాస్లో ఇవన్నీ మీరు కొంతమంది గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళండి, నేను కాదంటలేదు. 12th వరకు మీరు మ్యాథ్స్లో అది చదవండి, మంచి డిగ్రీ జాయిన్ అవ్వండి, డిగ్రీతో పాటు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వండి. మీరు బ్యాంక్ ఉద్యోగానికి వెళ్తారు వెళ్ళండి, నేను వద్దనట్లేదండి. ఇవి లక్షల్లో రాస్తారు, 100లో ఉంటాయి. ప్రాపర్ డిగ్రీ, మంచి డిగ్రీ వెనకాల పెట్టుకుని తద్వారా మీరు ప్లాన్ చేసుకోండి తప్ప ప్రాపర్ డిగ్రీ మీరు బ్యాక్ ఎండ్లో సరైనటువంటి డిగ్రీ మీకు లేకుండా, మీ దగ్గర ప్రాపర్ డిగ్రీ మీకు లేకుండా మీరు ఇలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్లో 70,000 జోసాలో 70,000 జేఈ సీట్లు ఉంటే అందులో ఒక్క సీటు కొట్టడం చేత కాదు, కానీ రాష్ట్రం మొత్తం మీద 10 మంది ఉద్యోగాలు ఉంటే 10 మంది కొట్టేస్తానని చెప్తున్నారు. ఎంత తప్పండి అది, నాకు అర్థం కాదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతలా మోటివేట్ చేసి మిమ్మల్ని నాశనం చేస్తారంటే, పిల్లల జీవితాలు నాశనం చేస్తారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి బుద్ధి ఉందండి కనీసం? పాపం అన్న తింటారు, గడ్డి తింటున్నారు వీళ్ళు, నాకు అర్థం కాదు. 10th క్లాస్లో 60 మార్కులు 70 మార్కులు లేనట్టు కూడా జేఈ సీట్ ఇస్తారండి. జేఈలో ర్యాంక్ లేదని మీకు తెలియదా? ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాడిని కూడా పట్టుకొచ్చి 10th క్లాస్లో కానీ మార్కులు రాకుండా కనీసం జేఈ అంటే తెలియకుండా కనీసం 4 లెక్కలు చేయడం రాని పట్టుకొని ఇంటర్మీడియట్ చెప్పడం మానేసి జేఈ అని చెప్పేసి 2.5 లక్షల జీతం ఎక్కువ ఫీజు ఎక్కువ తీసుకోవాలి కదా అని చెప్పేసి జేఈ అంటే ఫీజు ఎక్కువ వస్తుంది, ఓన్లీ ఇంటర్మీడియట్ అంటే ఫీజు ఎక్కువ రాదని కోచింగ్ సెంటర్ వాళ్ళు మోసం చేసి జేఈ అని చెప్పి తీసుకుని ఇంటర్మీడియట్ మార్కులు కూడా రాకుండా ఎటు కాకుండా పాపం డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతున్నారా పిల్లలు? ఈ జ్ఞానం ఉండద్దా స్కూల్ వాళ్ళకే? తల్లిదండ్రులకి ఆశ తప్ప ఏముండదో? ఈ నారాయణ వాళ్ళకి బుద్ధి లేదు, జేఈ మైండ్స్ చెప్పడం అని అడ్వాన్స్డ్ చెప్పి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. ఇంకా విజయవాడలో వచ్చిన కొత్త ఇన్స్టిట్యూట్లో మీకు బేసిక్స్ ఏమక్కర్లేదు, బ్రిడ్జ్ కోర్స్ పెట్టేస్తాం, ఫౌండేషన్ పెట్టేస్తాం, మీరు యావరేజ్గా ఉన్నా పర్లేదు, బిలో యావరేజ్గా ఉన్నా పర్లేదు, మేము ర్యాంకులు రప్పిస్తామని చెప్పేసి జాయిన్ చేసిన ఒక్కటి 2 లక్షలు 3 లక్షలు చేసుకుని ఇంటర్మీడియట్లో కనీసం 80-85% లేకుండా రోడ్డు మీద వదిలేస్తున్నారే, పాపం కదా.